ఈ సిద్ధార్థ రెడ్డికి ప్రత్యూషకి ఏంటి మేడం, ఎట్లా పరిచయం అసలు సిద్ధార్థ రెడ్డి ఏంటి ఆ టైంలో? అంటే పాప ఇంటర్మీడియట్ సార్, పాప ఇంటర్మీడియట్ సార్. ఇంటర్మీడియట్లో నేను హయత్ నగర్లో కాలేజ్లో జాయిన్ చేశాను, గౌతమి రెసిడెన్షియల్లో జాయిన్ చేశాను. అది కో ఎడ్యుకేషను, బట్ హాస్టల్ మాత్రం ఓన్లీ ఫర్ గర్ల్స్. నా దగ్గర బాబు నేను గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. నేను పొద్దున్న పోతే రాత్రికి వస్తాను. అంటే మాకు అప్పటి ఫ్రీక్వెన్సీ లేదు, ట్రావెల్ ఫ్రీక్వెన్సీ లేదు. ఆర్టీసీ బస్సెస్ చాలా రెస్, బొమ్మలు అమరు. సో నేను మార్నింగ్ ఒక బస్సు, మాకు నైట్ ఒక బస్సు. వచ్చే వరకు నాకు 9 అయిపోయేది. ఒక బస్సు మాకు 7 o'clock వచ్చేది. మేము ఇంటికి వచ్చే వరకు 9 అయిపోయేది. సో ఆడపిల్ల, డాడీ లేడు, బాబు చిన్నోడు ఉండదని చెప్పి నేను రెసిడెన్షియల్లో జాయిన్ చేసిన. హాస్టల్లో అయితే సెక్యూరిటీగా ఉంటుంది, నేను ఉండలేను అని చెప్పేసి జాయిన్ చేసిన. అక్కడ ఈ సిద్ధార్థ రెడ్డి పరిచయం అయ్యాడు సార్. ఆ తర్వాత పాప హీరోయిన్ అయిపోయి అంత అయిపోయిన తర్వాత అప్పుడు నాకు చెప్పింది, అమ్మ ఇట్లా సంగతి ఇట్లా అంటే నేను కన్విన్స్ చేసిన కూర్చోబెట్టి, అమ్మ అట్లా కాదమ్మా, నువ్వు మంచి హీరోయిన్గా అయిన తర్వాత పెళ్లి చేద్దాము, అప్పటి వరకు మీరు ఇద్దరు కలిసి ఉంటే చూద్దామని చెప్పేస్తే పాప విన్నది. కానీ అతనికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఈమె డే బై డే డెవలప్ అవుతూ ఉంటే మంచి హీరోయిన్గా వచ్చేసి 4 సినిమాలు ఎక్కువ వస్తుంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి వచ్చి ఈ సిచ్యువేషన్ అంతా క్రియేట్ చేసి పాపను 10 మందితో అత్యాచారం చేయించేసి చంపాడు సార్. దరిద్రుడు నాశనం అయిపోతాడు, బాగుపడాడు.